హాయ్ అక్క. హాయ్ చిన్ను. నేను ఇప్పుడే వచ్చా క్రిస్మస్ కోసం. చూసాను ఏం చేస్తున్నావు? అంటే ఇవి ప్లమ్ కేక్ కోసమని ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇలా ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసి పెట్టాను. ఆఫ్టర్నూన్ సోక్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే ప్లమ్ కేక్లో హోల్ నైట్ అంతా సోక్ చేస్తారు. ట్రెడిషనల్ ప్లమ్ కేక్లో అయితే రమ్లో సోక్ చేస్తారంట, కానీ మనమైతే ప్రస్తుతానికి ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేస్తాను. మామూలుగా కొంతమంది 2 hours సోక్ చేసుకుంటారు, బట్ నేనైతే ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours అయి ఉంటుంది సోక్ చేసి పెట్టాను. చాలా బాగుంటుంది అనమాట ఇట్లా సోక్ చేస్తే. అండ్ ఈ జ్యూస్నే మళ్ళీ మనము దాంట్లోకి మిక్సింగ్కి వాడుకోవచ్చు. ఓకే, అంటే ఇది ప్లమ్ కేక్ క్రీమ్ ఉండదా? ప్లమ్ కేక్లో క్రీమ్ ఎట్లుంటుందిరా? ఎన్నిసార్లు తిన్నావురా ప్లమ్ కేక్? కొత్తగా అడుగుతున్నావు అంటే అట్లా కాదు. ప్లమ్ కేక్ అంటే ఏందో తెలియదు అనుకుంటాను. అలా కాదు, అంటే ప్లమ్ కేక్కి క్రీమ్ వేయకూడదా? ప్లమ్ కేక్కి క్రీమ్ వేయకూడదు. నువ్వు కావాలంటే ఒక క్రీమ్ తెచ్చుకొని ఇచ్చేసుకొని తినొచ్చు. ఓకే, మరి చాలా ఆకలి వేస్తుంది. సరే, నేనేం తెచ్చానో చూపించు మరి. నువ్వేం తెచ్చావు? ఓ, బూస్టర్ చికెన్. బాబా, ఎన్నిసార్లు తిన్నా కూడా బూస్టర్ చికెన్ చాలా, నాకైతే మాత్రం చాలా ఇష్టం బూస్టర్ చికెన్. యాక్చువల్గా కేఎఫ్సీలో మనం తింటాం కదా, సేమ్ స్టైల్ ఇక్కడ బయటే చేస్తారు. మా ప్రొద్దుటూరులో ఎంత బాగా చేస్తారు చూడండి, ఫ్రెష్ కూడా చాలా బాగుంటుంది నాకు. సరే, మరి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మనం కేక్ స్టార్ట్ చేద్దాం అయితే. యా, బాయ్. బాయ్.